మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మైత్రి ఆసుపత్రిలో ప్రథమంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సేవలను పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి ఎండీ గూగులోతు సుచిత్ర, వైద్యులు బాలు నాయక్ విజ్ఞప్తి చేశారు. మైత్రి ఆసుపత్రిలో డయాలసిస్ సేవలను వారు ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాధితులు సుదూర ప్రాంతాలైన హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఆసుపత్రులకు వెళ్లకుండా పట్టణంలోని డయాలసిస్ సేవలను ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అందిస్తామన్నారు. 5 పడకల సామర్థ్యంతో డయాలసిస్ బాధితులకు రోజుకు 30 మందికి పైగా సేవలు అందిస్తామన్నారు. गणपति अनुग्रहासिद्ध्यर्थं विजय प्राप्त्यर्थं तच्चं योडारुणि महेगातं यज्ञाय गातं यज्ञपदये दैवी स्वस्तिरस्नः स्वस्तिर गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनां वपमस्रवस्रमं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पदः आनन्दस्कन्नोतिश्रीदस्याय नमः तच्चं योडारुणि महेगातं यज्ञाय गातं दैवी स्वस्तिश्वरी ఓం శాంతి 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 తోటి ఈ డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. దానితో పాటు యూరాలజిస్ట్ సేవలు మరియు న్యూరాలజిస్ట్ సేవలు, ఆర్థో సేవలు ఆరోగ్యశ్రీలో మనకు ఉచితంగా సేవలు అందించడానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తున్నాము. కాబట్టి మహబూబాబాద్ పట్టణ ప్రజలు, బీద ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో సేవ చేయాలనే ఈ మహబూబాబాద్ పట్టణ ప్రజలకు, మళ్ళీ జిల్లా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి అత్యాధునిక పరికరాలతో మనము మన మైత్రి హాస్పిటల్ రోజుకు అప్డేట్ చేసుకుంటూ ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు డయాలసిస్ యూనిట్ కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి మన మహబూబాబాద్ జిల్లాలో ఇటు హైదరాబాద్ పోవాలంటే 200 కిలోమీటర్లు, అటు ఖమ్మం పోవాలంటే 1 గంట జర్నీ, మళ్ళీ అటు వరంగల్ పోవాలంటే మరి మన మహబూబాబాద్ ప్రాంతంలో మరి ప్రజలు డయాలసిస్, కిడ్నీ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా ఈ మధ్య ఎవరిని అడిగినా అక్క నేను వరంగల్ పోతున్నా అక్క, అక్కడ నాకు డయాలసిస్ ఇబ్బంది ఉందక్క, నేను ఖమ్మం పోతున్నా, నేను హైదరాబాద్ పోతున్నా అక్క అని చాలామంది పేషెంట్ల దగ్గర వినడం జరిగింది. అయితే ఇదే మేము మనసులో పెట్టుకొని అరే మన మహబూబాబాద్ జిల్లాలో మనం ఎందుకు ఏర్పాటు చేయొద్దు, మన ప్రజలు అక్కడెక్కడో వెళ్ళి ఇబ్బంది పడుడేంది, ఇది గిరిజన ప్రాంతము, మన గిరిజనులకు మనము వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో మరి ఇక్కడ మన మహబూబాబాద్ జిల్లాలోనే, మన మహబూబాబాద్ సెంటర్లోనే మన గిరిజన బిడ్డ డాక్టర్ బాలు నాయక్ గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలు ప్రతి ఒక్క ప్రజలు కూడా, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడో దూరం వెళ్ళి ఇబ్బంది పడే బదులు మన దగ్గరే ఇంత మంచి ఫెసిలిటీ ఉంది, ఆధునిక పరికరాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.